హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ ప్రాపర్టీస్. ఈరోజు మనం అల్లీపురంలో సిరి గార్డెన్స్ ఎక్స్టెన్షన్లో ఉన్న అంజనీ శ్రీకరం అనే ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లో ఉన్నాం. ఈ లేఅవుట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, ప్రైజు, ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే విషయాలు మన లేఅవుట్కి సంబంధించిన మార్కెటింగ్ డైరెక్టర్ పూర్ణ గారు ఉన్నారు. ఒకసారి పూర్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ ప్రతాప్ గారు, ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్ ఏంటి సార్, ఈ మా వ్యూవర్స్ కోసం ఈ లేఅవుట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ మీతో మాట్లాడి కస్టమర్స్కి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాం మీ ద్వారా. మీరేమంటారు? షూర్ ప్రతాప్ గారు, అన్ని డీటెయిల్స్ ఈరోజు మీ వ్యూవర్స్కి అయితే ఇద్దాం. నమస్తే వ్యూవర్స్. సో ఈ వెంచర్ డీటెయిల్స్ వచ్చేసి, ఈ వెంచర్ పేరు అంజనీ శ్రీకరము. మనకు 60+ ఏకర్స్ వెంచర్ అనమాట. ఇది కంప్లీట్ నుడా అప్రూవ్డ్ అండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇది కంప్లీట్ ఈ టోటల్ 61 ఏకర్స్లో కూడా మనం అన్ని 40 feet అండ్ 50 feet కాంక్రీట్ రోడ్స్ ఇస్తున్నాం, కాంక్రీట్ డ్రైనేజెస్ ఇస్తున్నాం, ఎలక్ట్రిసిటీ 3 phase ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం, ట్రీ ప్లాంటేషన్ ఇస్తున్నాం, చుట్టూ కాంపౌండ్ వాల్ ఇస్తున్నాము. మనం ఇలా ఏమేమి నామ్స్ ఉన్నాయో, నుడాకి సంబంధించిన ఏమేమి నామ్స్ ఉన్నాయో అన్ని నామ్స్తో మనం ఈ వెంచర్కి అయితే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతాప్ గారు సార్, మా కస్టమర్స్కి ఒక డౌట్ వచ్చింది. అంటే నుడా అండ్ రెరా అని ఒక 2 points మాట్లాడారు కదా. అవును. నుడా రెరా అంటే ఏంటి సార్? మంచి క్వశ్చన్ అడిగారు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మందికి ఈ డౌట్ అయితే ఉందండి. సో ఇది మీ ద్వారా క్లియర్ అవుతుంది. నుడా అంటే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనమాట. మనకు ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చేదన్నమాట. ఈ లేఅవుట్స్కి వీటికి ఒక అప్రూవల్స్ ఇచ్చిందనమాట నుడా అనేది. అలానే రేరా అనేది రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనమాట. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. వాళ్ళు కూడా అప్రూవల్స్ ఇచ్చారు. వీళ్ళు అప్రూవల్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే కంటిన్యూస్గా మన వెంచర్ పైన మానిటరింగ్ ఉంటుంది. డెవలప్మెంట్స్ టైంకి చేస్తున్నారా, చెప్పిన డెవలప్మెంట్స్ చేస్తున్నారా, వీళ్ళన్నిటికీ ఉంటాయన్నమాట. వీళ్ళు పర్టికులర్గా మన నుడా అయితే వాళ్ళు సర్టెన్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్, అంటే ఒక 10% ఆఫ్ ప్లాట్స్ని మన వెంచర్లో మార్టిగేజ్ చేసుకుంటారు. ఓకేనా? సో మనం చెప్పిన డెవలప్మెంట్స్, ఇప్పుడు ఇందాక మీకు డెవలప్మెంట్స్ చెప్పాను కదా, అవన్నీ చేస్తేనే ఆ మార్టిగేజ్ అనేది కూడా రిలీజ్ అవుతుంది. దీని ద్వారా ఎవరికి లబ్ధి పొందుతారంటే కస్టమర్స్. ఇక్కడ ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి ఒక సెక్యూరిటీ అనేది ఉంటుందన్నమాట. అదే అప్రూవల్ వెంచర్కి, నాన్ అప్రూవ్డ్ వెంచర్కి తేడా కూడా ఉంటుంది. సార్, మా కస్టమర్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు అనమాట. అంటే కొన్ని నుడా కానీ రెరా లేఅవుట్స్ ఉంటాయి కదా, దానికి ఎల్పి నెంబర్స్ ఉంటాయా అని చాలా మంది క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. సో దానికి ఈ లేఅవుట్కి సంబంధించి ఎల్పి నెంబర్ ఉందా? ఎల్పి నెంబర్ వచ్చేసిందండి. నుడా ఎల్పి నెంబర్ వచ్చేసింది. మనకు రేరాకి సంబంధించిన నెంబర్ కూడా, సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. ఆ రెండు కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు మీ వ్యూవర్స్ కూడా చూపించవచ్చు. ఓకే, నైస్ సార్. సో మా వ్యూవర్స్కి అయితే నుడా అండ్ రెరా గురించి చాలా క్లారిటీ వచ్చింది సార్. ఓకే, ఇది మెగా గేటెడ్ కమ్యూనిటీ కదా, కస్టమర్స్కి ఇక్కడ ప్లాట్ కొంటే బెనిఫిట్స్ ఏమి ఇస్తారు? మంచి క్వశ్చనే. ఇప్పుడు నేను మీకు డెవలప్మెంట్స్ చెప్పాను కదా, ఆ డెవలప్మెంట్స్ ఇవన్నీ నుడాలో ఉన్న ఏ వెంచర్కైనా సరే వచ్చే బెనిఫిట్సే అనమాట. అవి కాకుండా ఎక్స్ట్రా మనం ప్రొవైడ్ చేసేదైతే చెప్తాను మీకు నేను. మీరు ఇక్కడ గమనించారంటే ప్రతి ప్లాట్లో మనం మట్టి అనేది ఫిల్ చేస్తున్నాం. ఓకే, ప్రతి ప్లాట్ లో మట్టి ఫిల్ చేస్తున్నాం. ఇలాగా ఒక కస్టమర్ సపరేట్ గా మట్టి ఫిల్ చేసుకోవాలి అనుకుంటే ఒక 2 lakhs to 3 lakhs ఈ రేంజ్ లో అవుతుంది ఒక ప్లాట్ కి. అది మనం ఫిల్ చేసి కస్టమర్ కి బెనిఫిట్ గా చేస్తున్నాం. రెండోది, మనకు వాటర్ ఫెసిలిటీ అనేది బోర్లు వేసి కూడా ప్రొవైడ్ చేస్తారు. అది కాకుండా మనం ఇక్కడ ఈ వెంచర్ లో 2 lakh liters కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంక్ ని బిల్డ్ చేస్తున్నాం. అది ఒక బెనిఫిట్. ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే, మనకి ఇది సిరి గార్డెన్స్ కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లేఅవుట్ కి ఎక్స్టెన్షన్ గా ఉంది కాబట్టి అక్కడ ఉన్న మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది కదా, అదే ఎక్స్టెన్షన్ లో మన వెంచర్ కూడా తీసుకొచ్చి మన వాటర్ ట్యాంక్ డైరెక్ట్ గా కనెక్షన్ ఇచ్చేసి అక్కడ నుంచి ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ అయితే ఇచ్చేస్తున్నాం అనమాట. హ్యాపీగా కస్టమర్స్ మున్సిపల్ వాటర్ ని యూస్ చేసుకోవచ్చు. ఇది ఇంకో బెనిఫిట్ మనకు. అండ్ అది కాకుండా ఇంకో బెనిఫిట్ కూడా ఉంది ప్రతాప్ గారు. ఏంటంటే ఈ వెంచర్లో మనం అడిషనల్గా క్లబ్ హౌస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, క్లబ్ హౌస్ అంటే మీకు తెలిసిందే కదా, లోపల ఒక ఫంక్షన్ హాల్ అని చెప్పేసి, ప్లే ఏరియా అని చెప్పి డిఫరెంట్ ఫెసిలిటీస్ అన్ని క్లబ్ హౌస్లో కూడా ఉంటుంది. ఇంకా అడిషనల్ బెనిఫిట్ చెప్పమంటారా? ఇప్పటికైతే ఆ క్లబ్ హౌస్ అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ మెంబర్షిప్. ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి, అది కన్స్ట్రక్షన్ కొంచెం పూర్తి అయింది అంటే మాత్రం అదైతే చార్జబుల్ ఉంటుంది. ప్రెసెంట్ మీ వ్యూవర్స్ కానీ కస్టమర్స్ కానీ ఎవరన్నా కొనుక్కున్నారు అంటే వాళ్ళకి అబ్సల్యూట్లీ ఫ్రీ. ఓకే సార్, నైస్ సార్. బాగా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కస్టమర్కి, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా. సో నెక్స్ట్ ఏంటంటే, నెల్లూరులో మీకు తెలుసు కదా చాలా లొకేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముత్కూరు రోడ్ కానీ, పొదలకూరు రోడ్, ఇట్లా చూసుకుంటే ప్రతి దగ్గర ఒక్కొక్క లొకేషన్ ఒక్కొక్క హైలైట్ ఉంది కదా. సో ఇప్పుడు కస్టమర్స్ అనేవాళ్ళు మన అల్లీపురం అండ్ సిరి గార్డెన్స్ ఎక్స్టెన్షన్ లో ఉన్న అంజనీ శ్రీకరంలో మాత్రమే ప్లాట్ ఎందుకు తీసుకోవాలి?
చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా మీరు ఇప్పుడు చెప్పిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్లోనే ఇదంతా కూడా ఉంది అనమాట. ఒకటి, ఈ రోడ్ అల్లీపురం రోడ్ ఏదైతే ఉందో మన నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండ్, ఓకేనా, రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. నవాపేట, స్టౌనస్పేట ఈ ఏరియాస్ నుంచి స్టార్ట్ అయ్యి అల్లీపురము, అలాగే నరుకూరు సెంటర్, అక్కడ నుంచి కొత్త కోడూరు దాకా వెళ్తుంది. ఈ లైన్ అనేది మనకు స్ట్రైట్ బస్ స్టాండ్ నుంచి ఒకటే స్ట్రైట్ రోడ్ అనమాట. మన వెంచర్ కి డిస్టెన్స్ ఎంత తెలుసా? జస్ట్ 6.5 కిలోమీటర్స్ వస్తుందంటే ఇప్పుడు మనం నిలబడి మాట్లాడుతున్న ప్లేస్ కి ఆత్మకూరు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి 6.5 కిలోమీటర్స్ వస్తుంది. ఎంత బెనిఫిట్! ఇది అండర్ కార్పొరేషన్ లిమిట్స్ లో ఉంది ఈ ఏరియా. ఇది కార్పొరేషన్ ఉంది, సెకండ్ వార్డ్. ఓకే, సెకండ్ వార్డ్ కింద కార్పొరేషన్ లిమిట్స్ లో ఉంది. ఓకేనా, అది ఇంకా మనకి అడిషనల్ బెనిఫిట్ కదా. అది కాకుండా మనకి ఈ రూట్ లో కంటిన్యూస్ ట్రాన్స్పోర్టేషన్, ఆటోస్ అయితే మన సిటీ గార్డెన్స్ ముందు వరకు వచ్చి డ్రాప్ చేస్తాయి. అక్కడే ఆటో స్టాండ్ ఉంది, బస్ స్టాప్ ఉంది. మనల్ని అదే ఆర్టీసీ బస్ అనుకోండి, కొత్త కోడూరు దాకా ఆర్టీసీ బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది కాకుండా మనకు మెడికవర్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ కూడా ఇక్కడ నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్కి ఎంత దూరమో వాటికి కూడా అంతే దూరం. హైవే పట్టుకుంటే జస్ట్ ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనకు స్కూల్స్ కానీ, ఓకే, హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ, మనకి ఇంటికి కావాల్సిన సరుకులు ఏదైతే ఏరియాస్ ఉన్నాయో నవాపేట, స్టోనస్పేట, ఇవన్నీ చాలా దగ్గర. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ అన్ని దగ్గర. సో ఇంత ప్రైమ్ ఏరియాలో ప్లాట్ కాకుండా ఇంకెక్కడ కొంటారు మీరు చెప్పండి? ఎస్ సార్, ఎస్, బాగా చెప్పారు. ప్లస్ నాకు తెలిసి ఇన్ని డెవలప్మెంట్స్ ఇంత బాగుందంటే నాకు తెలిసి ప్రైస్ అయితే మిడిల్ క్లాస్కి అందేటట్టు ఉండదు. మాక్సిమం ప్రైస్ అయితే అసలు మిడిల్ క్లాస్కి అందకుండా హైలో ఉండిద్దామని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రైస్ ఎంత ఉంటుంది సార్? లేదండి, మీ ఎక్స్పెక్టేషన్స్ కి కంప్లీట్ గా విరుద్ధంగా ఉంటుంది. ఇది కార్పొరేషన్ లిమిట్స్ లో ఉండొచ్చు, నేను చెప్పిన డెవలప్మెంట్స్ హ్యూజ్ గా ఉండొచ్చు మీకు, కానీ ప్రైస్ అనేది మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ అయితే మనం పెట్టాము. ఓకే, ఆ వివరాలన్నీ కూడా మన ఈ డిస్క్రిప్షన్ లో ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు కూడా మీ వ్యూవర్స్ అందరూ కూడా వచ్చి చెక్అవుట్ చేసుకోవచ్చు. మంచి రీజనబుల్ ప్రైస్ అండి. ఇన్ని డెవలప్మెంట్స్కి ఎక్కడో ఉంటుందని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. వెరీ రీజనబుల్ ప్రైస్, ప్రతి ఒక్కరికి అఫోర్డబుల్. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ ప్రైస్ లో కూడా మనం 50 to 70% బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నామండి. వెరీ నైస్ సార్. ఎస్, సో ఎవరైనా సరే, మీరు బిజినెస్ మ్యాన్ అయినా లేదా ఒక ఎంప్లాయీ అయినా సరే, మా దగ్గర బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది. 50 to 70% లోన్ వచ్చేస్తుంది. మీరు ఒక 30% కానీ 50% కానీ పెట్టుకోగలిగితే ఈ ప్లాట్ మీకు సొంతం అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫ్రెండ్స్, మీరు కనుక ఎవరైనా ప్లాట్ కొనాలి అని చూస్తున్నట్లయితే కింద ఒక నెంబర్ పెడతాం, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా సైట్ విజిట్ చూడాలన్నా కూడా ఫ్రీగా సైట్ విజిట్ ప్రొవైడ్ చేస్తాం. సో కింద నెంబర్కి కాంటాక్ట్ అవుతే మేము మీకు మరిన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.